அடியாம் செங்கமலப்போதுகளை உன்னிச்சிறத்தாலே தீண்டிரமானவன் நம்மை கரத்தாலே தீண்டல் கரகம். शुभ शुभ दिन आया शुभ घड़ी, शुभ शुभ दिन आया शुभ घड़ी, जय जगन्नाथ से गूंजा आसमान, उसे चारों धाम का पुण्य मिला, उसे चारों धाम का पुण्य मिला, जो कर ले पूर्ण तेरी परिक्रमा. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య దేవాలయం, శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర దివ్య దేవాలయం. ఈ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి వానమామలై పీఠాధీశ్వరులు ఈ ఆలయానికి ఆచార్యవర్యులుగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి వారు. 31వ పట్టం పీఠాధిపతులు వానమామలై రామానుజీయ స్వామి వారు. వారి సంకల్పం ద్వారానే ఆలయం జీర్ణోద్ధారణ చెయ్యాలి అనే సంకల్పం కలగగానే మన గత అధికారులు స్వామివారికి బాలాలయం చేశారు. ఆ బాలాలయం జరిగినప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనంతోనే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కుంభాభిషేకం జరిగింది, గోపురం ఆలయ ప్రతిష్ఠ జరిగింది. దానికి కూడా స్వామివారి యొక్క మంగళాశాసనమే. ఇప్పుడు స్వర్ణమయ కాపడానికి మహాకుంభాభిషేకానికి మహా సంకల్పం చేసింది వారే. ఆ సంకల్పానికి మంగళాశాసనము జరిగి వైభవంగా జరుగుతున్నది కూడా స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనమే. ఆ మంగళాశాసన పూర్వకంగా ఈ కార్యక్రమం మహా వైభవంగా జరుగుతుంది. రేపు 23వ తారీఖు నాడు వృషభ లగ్న పుష్కరాంత శుభముహూర్త కాలంలో అనగా 11:54 మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో స్వామివారి యొక్క మంగళాశాసనంతో ఈ స్వర్ణమయ గోపురం యావత్ చేయబడుతుంది. మనము ఈ కైంకర్యంలో పాల్గొనటం, సేవించడం మన యొక్క పూర్వజన్మ భాగ్య విశేషం. అపురూపంగా జరిగేటువంటి మహా కార్యక్రమం ఈ దేవాలయం ఆచంద్ర తారార్కం. ఎప్పటికీ కూడా వానమామలై పీఠాధీశ్వరులే మంగళాశాసనకర్తలుగా స్వామివారు అనుమతించి ఉన్నారు. భాగవతోత్తములందరి యొక్క చిరు కోరిక కూడా అదే. వారి మంగళాశాసనమే ఈ ప్రపంచ సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం. స్వస్తి.